ఓకే. ఇప్పుడు ఆంధ్ర సంగతి అయింది. మనం కాసేపు తెలంగాణ సైడ్ వద్దాం. హ్మ్. ఇక్కడ ఏం జరిగిందంటే హ్మ్. ఫ్రీ బస్సా? ఆహాహా! ఆ! అబ్బబ్బబ్బా! హ్మ్. అసలు బస్సుకి సంబంధమే లేదు. హ్మ్. ఇక్కడ ఏంటంటే పతంగులు ఎగరేస్తారు మనం. అవును. నీట్‌గా పతంగులు ఎగరేస్తారు. కైట్స్ అవును. నా ఎగరేస్తారు. చిన్నప్పుడు నేను కూడా ఎగరేసా. ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు హ్మ్. చైనా మాంజలు కొంటున్నారు. హ్మ్. విషయం ఏంటంటే వాడి పతంగి తెంపాలి. హ్మ్. తెంపి గెలవాలి. అటువైపు కోడి పందాలు ఎలాగా? అలాగే ఇక్కడ ఆ! పతంగులు ఈ పతంగి తెంపి హ్మ్. వాడు నేను గెలిచాను అని ఫీల్ అవ్వాలి. హ్మ్. వీడిది తెగుద్దా, వాడిది తెగుద్దా అని పందెం రాయలు కూడా ఉంటారు ఇట్లా. హ్మ్. ఓకేనా? అది తెగాలి అంటే నీకు ఏదో మాంజా స్ట్రాంగ్‌గా ఉండాలి గదా! హ్మ్. సరే అంతవరకు బాగుంది. నువ్వు గెలిచావు. హ్మ్. ఇంటికెళ్ళి ఏదో నాన్ వెజ్ తిని పడుకున్నావు. హ్మ్. తెగిన నీ పతంగి అటు తిరిగి, ఇటు తిరిగి అందరి పీకలకు వస్తుంది. అబ్బబ్బబ్బబ్బా! బండి మీద ఎళ్ళేవాడికి ఇట్లా సట్టుమని. అది తెలీదు కదా! ఎప్పుడు అవును. పడుద్ది ఏంటనేది. అవును. ఏ రోడ్డు మీద పడుతుందో తెలీదు. తెలీదు. తెగిన గాలిపటం ఎక్కడ పడుతుందో తెలియదు అని పాట కూడా ఉంది. మళ్ళీ హ్మ్. దొరికినోడు పాపం పిల్లోళ్ళు హ్మ్. చిన్న చిన్న పిల్లలు. నాకు దొరికిందని పైకి చెప్పి చూస్తూ కింద పరిగెత్తి యాక్సిడెంట్‌ల పాలవుతారు. దాన్ని లాగితే చేతులు కోసుకుంటున్నాయి. హ్మ్. ఇంతింత వాస్తున్నాయి. హ్మ్. ఆ పతంగికి మాంజ. హ్మ్. ఆ మాంజ మోస్ట్ డేంజర్ అండి ఇవన్నీ. అసలు ఈ పతంగుల సీజన్‌లో చాలా మంది అలా పైకి చూస్తూ ఇలా 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 పడిపోయిన వాళ్ళు అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పిల్లలున్నారు. పెద్దవాళ్ళున్నారు. ఎన్నో దుర్వార్తలు వింటాం మనం. సంక్రాంతి పండగని పండగలా జరుపుకోండి. ప్రశాంతంగా చేసుకోండి. దీంతో పాటు ఈ మధ్య కొత్త ట్రెండ్ పెద్ద పెద్ద స్టీరియో సిస్టమ్ పెట్టేసి హ్మ్. అందులో రాను నేను రాను బొంబాయికి రాను అని ఏవేవో పాటలు పెట్టాను. ఈ ఎగురుతూ ఉంటారు. ఈ ఎవడి గోలలో వాడు ఉంటాడు. డాన్సులు చేస్తూ మేడ మించి పడిపోయే వాళ్ళు ఉంటారు. ఈ మ్యూజిక్‌ల శబ్దానికి పతంగి కట్ అయిందో తెలీదు. ముందుకెళ్తుందో తెలీదు. వెనక్కొస్తుందో తెలీదు. ఈ రకమైనటువంటి సందిగ్ధంలో చాలా ప్రమాదాల్ని మనము వింటూ ఉన్నాము. ఇక్కడ పలానా వారు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు అని. ఈ శబ్ద కాలుష్యం కూడా తగ్గించుకోవాలి. దానికి కూడా ప్రభుత్వం నిర్ణీత సమయం పెట్టాలి. రాత్రి 1:00 అయినా చీకట్లలో ఈ పెద్ద ఫ్లడ్ లైట్లు పెట్టుకొని ఎగరేస్తాడు. ఏమి ఎగురుతుంది? వీళ్ళు ఎగురుతారు తాగి. వీడు పడతాడు. కాళ్ళు, చేతులు విరుగుతాయి. ప్రాణాలు పోతాయి. ఈ శబ్దాల్లో వినలేక అందరికీ చెవులు చిల్లెడతాయి. అందుకని ఈ సౌండ్ పొల్యూషన్‌ని కూడా ప్రభుత్వము కంట్రోల్ చేయాలి. నిర్ణీత సమయంలోనే మీరు శబ్దాలు పెట్టుకోండి. ఇంతకు మించిన వాల్యూమ్ పెట్టకూడదు అనేది కూడా ప్రభుత్వము నిర్ణయించాలి. లేకపోతే దానివల్ల కూడా ప్రమాదం ఉంది.